దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమును మనము చదువుకుందాం. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయము 12వ వచనములో పరిచారకులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటో పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి సందర్భం. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అధ్యక్షునికి ఉండవలసినటువంటి అర్హతలని వ్రాసాడు. 8వ వచనంలో 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, అదేవిధంగా 12, 13 వచనాలలో పరిచారకులకు ఉండవలసినటువంటి అర్హతలను వ్రాసాడు. 11వ వచనంలో స్త్రీలకి, పరిచర్య చేయు స్త్రీలకు ఉండవలసినటువంటి అర్హతలను గురించి వ్రాసాడు. మనము 12వ వచనాన్ని చదువుకున్నాం. 12వ వచనంలో పరిచారకులు ఏకపత్ని పురుషులు అయి ఉండవలెను. ఏకపత్ని పురుషుడు ఒకే భార్య కలిగి ఉండాలి. ఇద్దరు భార్యలు ఉంటే అర్హుడు కాడు సంఘములో పరిచారకుడిగా ఉండడానికి. ఒక భార్యతో జీవనం కొనసాగిస్తూ మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లయితే అర్హుడు కాడు. అది తన భార్యకి అన్యాయం చేయడం, తన భార్య విషయంలో నమ్మకంగా లేకపోవడం. పరిచారకుడు ఏకపత్ని పురుషుడై ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్లో చూస్తే ఏ డీకన్ మస్ట్ బి ద హస్బెండ్ ఆఫ్ బట్ వన్ వైఫ్ అని ఉంటుంది. గ్రామర్ తెలిసిన వాళ్ళకి మస్ట్ అనే పదానికి అర్థమేంటో అర్థమవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనే పదాలకు అర్థమేంటో అర్థమవుతుంది. మస్ట్ అంటే ఖచ్చితం. పరిచారకుడు ఏకపత్ని, ఖచ్చితంగా ఏకపత్ని పురుషుడై ఉండాలి. అలాగే సంఘ అధ్యక్షుడు కూడా, 2వ వచనాన్ని మనం చదువుకుంటే, అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. అధ్యక్షుడు ఎలా ఉండాలి అట? ఏకపత్ని పురుషుడు, ఒకే భార్యను కలిగి ఉండవలసినటువంటి వాడు ఖచ్చితంగా. ఇంతసేపు చెప్పినట్లుగా ఇద్దరు భార్యలను కలిగి ఉంటే అధ్యక్షుడు అగుటకు అర్హత లేదు, పరిచారకుడు అగుటకు అర్హత లేదు.
పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ భార్యలను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. బాగుగా ఏలువారునై ఉండాలి. పరిచారకులు ఏమై ఉండాలి అట? బాగుగా ఏలువారునై ఉండవలెను. గ్రీకులో క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో ప్రోయిస్టామెనోయ్ అనే పదము రాయబడినది. తెలుగులో బాగుగా ఏలువారు అని అనువాదము చేయబడినది. ఈ గ్రీకు పదము ప్రోయిస్టామెనోయ్ అనే ఈ గ్రీకు పదము క్రొత్త నిబంధనలో 8 సార్లు ఉపయోగించబడింది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు. ప్రోయిస్టోమెనాయ్ అనే గ్రీకు పదానికి తెలుగులో ఏమని అనువాదం చేశారంటే పై విచారణ చేయువాడు. అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికైలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి, మీకు పైవారై ఉండి అని తెలుగులో అనువాదం చేశారు. 3వ అధ్యాయం పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. బాగుగా ఏలువాడు మనము చూసాము. 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును ఆ విధంగా అనువాదం చేయబడింది. 3వ అధ్యాయం 12వ వచనం మనం ప్రారంభంలోనే మూల వచనంగా మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం 17వ వచనం అదే పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలు. ఏ విధంగా అనువాదం చేయబడింది? బాగుగా పాలన చేయు అని అనువాదము చేయబడింది. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు అని అనువాదం చేయబడింది. 14వ వచనం అదే అధ్యాయం 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. శ్రద్ధగా చేయుటకు ఈ విధంగా పై విచారణ చేయువాడు, పైవారు, బాగుగా ఏలువారు,
బాగుగా పాలించువారు, బాగుగా పాలన చేయు, సత్క్రియలను శ్రద్ధగా చేయడం, మనసు ఉంచడం, శ్రద్ధగా చేయడం. ఈ విధంగా ఆ పదము మన తెలుగు భాషలో అనువాదము చేయబడి ఉంది. 1 తిమోతి 3:4, 3:5, 3:12 ఈ 3 వచనాలలో బాగుగా ఏలడం అనే మనం చూస్తాం. బాగుగా ఏలువారు. ఇంకొకటి ఏమిటి అనగా రోమీలకు రాసిన పత్రిక 12:8లో పై విచారణ చేయువాడు. 1 తెస్సలోనీయులకు 5వ అధ్యాయము 12వ వచనంలో పైవారు. 1 తిమోతి 5:17లో బాగుగా పాలన చేయు. ఇవి మనము చూద్దాం. 1 బాగుగా ఏలువారన్నా బాగుగా పాలన చేయవారన్నా ఒకటే. ఈ మాటల అర్థం అంతా కూడా ఒకటే. ఇక్కడ బాగుగా ఏలువారు అని జ్ఞాపకం ఉంచుకుందాం. పై విచారణ చేయువాడు. పరిచారకుడు ఏమై ఉండాలట? మొదటిది ఏకపత్ని పురుషుడై ఉండాలి. రెండవది తన పిల్లలని మరియు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. బాగుగా ఏలువాడై ఉండాలి. అలాగే పై విచారణ, తన పిల్లలని మరియు ఇంటి వారిని పై విచారణ చేయువాడే ఉండాలి. పై విచారణ చేయువాడు అంటే పరిశోధకుడై ఉండాలి. ఎక్కడ పరిశోధకుడిగా? ఇంట్లో పరిశోధకుడిగా ఉండాలి. ఇంట్లో అంటే పిల్లలని పరిశోధించే పరిశోధకుడిగా ఉండాలి. తన భార్య ఇంకా ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో, భర్త తల్లిదండ్రులు కావచ్చు, భార్య తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వారందరినీ కూడా పరిశోధన చేసేవాడుగా ఉండాలి. విచారణ అధికారిగా ఉండాలి. తనిఖీదారు అంటారు, అలా ఉండాలి. నిఘా పెట్టేవాడు. నిఘా వ్యవస్థ, మన దేశ నిఘా వ్యవస్థ. శత్రు దేశము ఎప్పుడు దాడి చేస్తుంది, ఎలా దాడి చేస్తుంది, నిఘా వ్యవస్థ మన దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశ నిఘా వ్యవస్థ, అమెరికా దేశ నిఘా వ్యవస్థ, ఇరాన్ దేశ నిఘా వ్యవస్థ. అలాగే అంటే ఆ దేశం, శత్రు దేశము ఎప్పుడు దాడి చేస్తుంది, ఎలా దాడి చేస్తుంది అని నిఘా వ్యవస్థను ప్రతి దేశం కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇంటిలో పరిచారకుడు తన పిల్లల పట్ల, అలాగే తన భార్య, ఇంకా ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వారందరి పట్ల నిఘా పెట్టే వ్యక్తిగా ఉండాలి. ఇంగ్లీష్ లో ఇన్వెస్టిగేటర్. పరీక్షలు రాసేటప్పుడు కదా మనం చూస్తాం ఇన్వెస్టిగేటర్, ఇన్స్పెక్టర్, ఎంక్వైరర్, ఎగ్జామైనర్. ఇవన్నీ అవగాహన కోసమే నేను మీకు తెలియజేశాను. పరిచారకుడు బాగుగా పాలన చేయువాడే ఉండాలి. ఎవరిని? తన పిల్లలని, అదేవిధంగా తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై లేక బాగుగా పాలన చేయువాడై ఉండాలి. పై విచారణ చేయువాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ సందర్భం ఏమిటంటే ఆ కృపావరాల గురించి అక్కడ వ్రాయబడి ఉంది. కృపావరాలలో ఆ పై విచారణ చేయడం కూడా ఒక కృపావరం. పై విచారణ చేయుట అనే కృపావరం పొందినటువంటి విశ్వాసి ఎలా ఆ వరాన్ని ఉపయోగించాలి అంటే, పై విచారణ ఎలా చేయాలి అంటే జాగ్రత్తగా చేయాలి.
పూర్ణ జాగ్రత్తగా చేయాలి. దానిని మనము పరిచారకునికి వర్తిస్తే పరిచారకుడు తన పిల్లలని మరియు తన ఇంటి వారిని ఎలాగా పై విచారణ చేయాలి అంటే పూర్ణ జాగ్రత్తతో పై విచారణ చేయాలి. ఆసక్తితో, విశేష ఆసక్తితో పై విచారణ చేయాలి. పిల్లలు ఎవరు? గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. కుమారులు ఎవరు? యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం అని పరిచారకుడు గుర్తించి దేవుడిచ్చిన బహుమానం పిల్లలు. సుబుద్ధి కలిగిన భార్య ఎవరి యొక్క దానం? యెహోవా యొక్క దానం. కనుక భార్య దేవుడిచ్చినటువంటి దానం, పిల్లలు దేవుడిచ్చినటువంటి ఆ బహుమానం అని పరిచారకుడు గుర్తించి తన పిల్లలని మరియు తన ఇంటి వారిని జాగ్రత్తగా, బహు జాగ్రత్తతో పై విచారణ చేయువాడే ఉండాలి. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మీకు పైవారై ఉండి, అక్కడ ఆ సంఘ నాయకుల గురించి వ్రాయబడినటువంటి సందర్భము అది. అయితే నాయకులైనటువంటి వారు విశ్వాసుల పట్ల ఎలా ప్రవర్తించాలి అంటే అవసరమైన సమయంలో విశ్వాసులకి బుద్ధి చెప్పాలి. అలాగే విశ్వాసుల విషయమై ప్రయాసపడాలి. కనుక వాటిని మనము ఆ పరిచారకులకు అన్వయించుకున్నట్లయితే పరిచారకుడు బాగుగా పాలన చేయాలి. అనగా తన పిల్లలని మరియు తన ఇంటి వారిని బహు జాగ్రత్తతో పై విచారణ చేయువాడై ఉండాలి. అదేవిధంగా వారికి బుద్ధి చెప్పవలసినటువంటి వాడై ఉండాలి. అవసరమైన సమయంలో బుద్ధి చెప్పవలసినటువంటి వాడై ఉండాలి. వారి క్షేమము కొరకై పరిచారకుడు తన పిల్లల మరియు తన ఇంటి వారి క్షేమము కొరకై ప్రయాస పడవలసినటువంటి వాడై ఉండాలి. ఆ విధంగా పరిచారకుడు దేవుడిచ్చినటువంటి భార్య పట్ల, అలాగే ఆయన ఇచ్చినటువంటి పిల్లల పట్ల, అలాగే ఇంట్లో ఉన్నటువంటి మిగతా వారి పట్ల వారందరినీ కూడా బాగుగా పాలన చేయువాడే ఉండాలి. నరేంద్ర మోడీ బాగుగా పాలన చేస్తున్నాడు. అలాగే అని మనం అనుకున్నట్లుగా పరిచారకుడు మొదట ఇంటిలో బాగుగా పాలన చేయువాడై ఉండాలి. నిఘా పెట్టే వ్యక్తిగా ఉండాలి. కుమారుడు, పిల్లలు ఉదయం లేస్తేనే ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? బైబిల్ చదివి ధ్యానిస్తున్నారా లేదా? సంఘ కార్యక్రమాలకి సమయానికి హాజరవుతున్నారా లేదా? సంఘము ద్వారా దేవుని పనిని చేస్తున్నారా లేదా? నిఘా పెట్టే వ్యక్తిగా పరిచారకుడు ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎన్ని గంటలకు స్కూల్ సమయం? ఎన్ని గంటలకి స్కూల్ ముగించు సమయం? ఎన్ని గంటలకి కాలేజీ స్టార్ట్ అయ్యే సమయం? ఎన్ని గంటలకి కాలేజీ ముగించే సమయం? తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అవసరత కలిగినటువంటి వారే ఉన్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, లేకపోతే స్కూల్కి అని చెప్పి వేరే చోటికి వెళ్తున్నారా? కాలేజీకి అని చెప్పి కాలేజీకి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్లకుండా మరొక చోటికి వెళ్తున్నారా? జాబ్కి అని చెప్పి జాబ్కి వెళ్తున్నారా, జాబ్కి వెళ్లకుండా మరొక చోటికి వెళ్తున్నారా? ఇలాగ పిల్లల యొక్క నడతల పట్ల నిఘా పెట్టవలసినటువంటి వాడు పరిచారకుడు. అది బాగుగా పాలన చేయడం అంటే. ఏం చదువుతున్నాడు కొడుకు? ఏమో సార్.
నిఘా పెట్టే వ్యక్తి కాదు ఆయన. ఎన్ని గంటలకు మీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యేది ఏమో తెలియదు సార్. బాగుగా పాలన చేసే తండ్రి కాదు, బాగుగా పాలన చేసే పరిచారకుడు కాదు. మీ పిల్లలకి డ్యూటీ ఎన్ని గంటలకి ఏమో తెలియదు సార్. మీ పిల్లల డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోతుంది ఏమో తెలియదు సార్. మీ పిల్లలు ఇలాగా ఏమో తెలియదు అని చెప్పినప్పుడు ఆ తండ్రి ప్రత్యేకంగా పరిచారకుడు నిఘా పెట్టే ఒక వ్యక్తిగా లేడు. పై విచారణ జాగ్రత్తగా చేసేవాడుగా లేడు అని అర్థమవుతుంది. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే పరిచారకులు ఎలా ఉండాలట? ఏకపత్ని పురుషులు అయి ఉండాలి. రెండవది, తమ పిల్లలని మరియు తమ ఇంటి వారిని ఎలాగా, అక్కడ దేవుడి పరిశుద్ధాత్ముడు ఎలా రాయించాడు? బాగుగా. ఇంగ్లీష్ లో గుడ్ అని వ్రాయబడి ఉంది, గుడ్ మేనేజర్ అని వ్రాయబడి ఉంది. బాగుగా ఏలువారునై ఉండవలెను, బాగుగా పాలన చేయువారునై ఉండవలెను. బహు జాగ్రత్తతో పై విచారణ చేయువాడుగా, బుద్ధి చెప్పవలసిన బహు జాగ్రత్తతో పై విచారణ చేయడం అంటే పిల్లలకి అవసరమైనప్పుడు బుద్ధి చెప్పేవాడుగా, పిల్లల క్షేమం కొరకు బహు ప్రయాసపడేవారుగా ఉండడమే బాగుగా పాలన చేయడము. చూడండి, అబ్రహాం గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను. ఇక్కడ దేవుడు అబ్రహాము గురించి వ్రాసినటువంటి సందర్భం. దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడట. ఏమని ఎరిగి ఉన్నాడట? అతడు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును ఏమి జరిగించుచు? నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు అని నాకు తెలుసు. ఎంత ధైర్యంగా దేవుడు అబ్రహాం గురించి ఎలా చెప్తున్నాడు కదా, ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు అబ్రహాం గురించి అంటే, అబ్రహాము తన పిల్లలకి తన ఇంటి వారికి ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడట? నీతి న్యాయములు జరిగించాలి. ఏం జరిగించాలి? నీతి జరిగించాలి, అనీతి కాదు. న్యాయం జరిగించాలి, అన్యాయం కాదు. నీతి న్యాయములు జరిగించాలి అని పిల్లలకి ఆజ్ఞాపిస్తాడట. యెహోవా అనగా దేవుని మార్గమును గైకొనాలి అని ఆజ్ఞాపిస్తాడట. బాగుగా పాలన చేయు తండ్రి, బాగుగా ఏలు తండ్రి, పరిచారకుడు బాగుగా పాలన చేయడం ఇంటిలో ప్రారంభం కావాలి. మొదట ఇంట గెలిచి రచ్చ గెలవండి. పరిచారకుడు సంఘములో పరిచర్య చేయడం కన్నా మొదట తన పిల్లలని తన ఇంటి వారిని బాగుగా పాలన చేయవలసినటువంటి వాడై ఉండాలి. తన నాయకత్వం ఇంటిలో ప్రారంభము కావాలి.
పరిచారకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. అలాగే తన పిల్లలని, తన ఇంటి వారిని బాగుగా ఏలువారు లేక బాగుగా పాలన చేయు వారై ఉండాలి అని భార్య కూడా గుర్తించవలసిన అవసరత ఉంది. కనుక తాను భార్యగా ఉండి ఇంకొకరిని వివాహం చేసుకొని భార్య కూడా ప్రోత్సహించకూడదు. నా భర్త ఏకపత్ని పురుషుడుగానే ఉండాలి అనే లక్షణము భార్య గుర్తించి నువ్వు ఇంకొకరిని చేసుకో అని ప్రోత్సహించే భార్యగా ఉండకూడదు భార్య. సంఘములో నా భర్త పరిచారకుడు అని అతని భార్య గుర్తించాలి స్పష్టంగా. రెండవది, నా భర్త పరిచారకుడు కనుక పిల్లలని బాగుగా ఏలువాడై ఉండాలి. కనుక నా వంతుగా, నా బాధ్యతగా నేను కూడా పిల్లల నడతలను కనిపెడతాను అని భార్య కనిపెట్టాలి. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నాము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చున్నది, వాని ఎముకలకు కొల్లు. పరిచారకుడి భార్య పరిచారకుడు బాగుగా ఏలడానికి ఎలా భర్తకి సహకారం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. ఏమంట? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే భార్య ఎలా ఉండాలట? తన భర్తకి ఘనత తెచ్చేదిగా ఉండాలి. నా భర్త సంఘంలో పరిచారకుడు, కనుక నా భర్త పిల్లలని, ఇంటి వారిని బాగుగా ఏలాలి. అందులో నేను నా వంతు సహాయం చేస్తాను. యోగ్యురాలుగా నా నడతను వాక్యం చేత నేను శుద్ధి చేసుకుంటాను ప్రతిరోజు. యోగ్యురాలుగా నా భర్తకి నేను కిరీటంగా ఉంటాను. సిగ్గు తెచ్చినది ఏమంట? సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కొల్లు. నేను భార్యగా నా భర్తకి సంఘంలో సిగ్గు వచ్చేటట్లుగా నేను ఉండను. నా భర్త సిగ్గుతో తల వంచుకొనేటట్లుగా నేను ఉండను. నా భర్త శరీరములోని ఎముకలు కుళ్ళిపోయేటట్లుగా నేను ఉండను అని పరిచారకుని భార్య భర్తకి సహకరించవలసినటువంటి అవసరత ఉన్నది. చూడండి, 31వ అధ్యాయం 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. పరిచారకుని భార్య అయినా, అధ్యక్షుడి భార్య అయినా కనిపించకుండా వెనుక ఉండి భర్తలని ఎలా నడిపించాలి? భర్తలు దేశపు పెద్దలతో కూడా కూర్చుండునట్లుగా నడిపించాలి. భార్యలు జీవించవలసినటువంటి విధానం ఎవరితో కూర్చున్నట్లుగా? దేశపు పెద్దలతో కూడా కూర్చుండునట్లుగా భర్తలను నడిపించువారై ఉండాలి. గవిని యొద్ద
పేరు గొనిన వాడై ఉండును. భర్తలు మంచి పేరు తెచ్చుకోవడానికి సహకరించవలసినటువంటి వారై ఉండాలి భార్యలు వారి వంతును వారు నెరవేర్చవలసినటువంటి వారై ఉన్నారు. చూడండి 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా చూడు ఏమని రాయబడిందో, గుణవతి అయిన భార్య గురించి రాయబడినటువంటి సందర్భము ఇది. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందట? కనిపెడుతుంది. ఎలా కనిపెడుతుంది? బాగుగా కనిపెడుతుంది. ఎవరిని కనిపెడుతుంది? తన ఇంటి వారిని అంటే తన పిల్లలని, తన ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వారిని, వారి నడతలని బాగుగా కనిపెడుతుంది. ఎన్ని గంటలకు లేస్తున్నారు? ఎన్ని గంటలకు పడుకుంటున్నారు? లేటుగా ఎందుకు పడుకుంటున్నారు? మొబైల్లో ఏం చూస్తున్నారు? టీవీలో ఏం చూస్తున్నారు? ఎందుకు ఆలస్యంగా లేస్తా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోవడం లేదా? బైబిల్ చదివి ధ్యానిస్తున్నారా? ధ్యానించడం లేదా? సమయానికి ప్రార్థనకు వస్తున్నారా? రావడం లేదా? ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా పాటలు అందరితో కలిసి పాడుతున్నారా? పాడడం లేదా? వాక్యం వింటున్నారా? వినడం లేదా? నడతలను బాగుగా కనిపెడుతుందంట గుణవతి అయిన భార్య. పరిచారకుడి భార్య, అధ్యక్షుని భార్య, అధ్యక్షుడు, పెద్ద, కాపరి, ఈ 3 పదాల భావం ఒకటే. భార్యలు, నా భర్త పరిచారకుడి సంఘములో, నా భర్త సంఘములో అధ్యక్షుడు, నా భర్త సంఘాన్ని పాలన అధ్యక్షుని భార్య అయితే, నా భర్త సంఘాన్ని పాలించడానికి మునుపు మొదట ఇంటిని చక్కగా పాలించాలి. ఇంటిని చక్కగా పాలిస్తేనే సంఘాన్ని చక్కగా పాలించగలడు. ఇంటి వారినే చక్కగా పాలించలేకపోతే నా భర్త సంఘాన్ని ఎలాగా చక్కగా పాలిస్తాడు? కాబట్టి నా భర్త ఇంటి వారిని బాగుగా పాలన చేయనట్లుగా ఒక భార్యగా నా వంతుగా నేను అతనికి సహకరించాలి. పరిచారకుని భార్య అయితే, నా భర్త సంఘంలో పరిచారకుడు సంఘంలో తన పరిచర్యను చేయడానికి మునుపుగా ఇంటిలో తన పిల్లలని, తన ఇంటి వారిని బాగుగా ఏలాలి. బాగుగా ఏలడంలో కుటుంబ యజమాని అయినటువంటి నా భర్తకి, సంఘంలో పరిచారకుడైన నా భర్తకి ఒక భార్యగా నా వంతు నేను కృషి చేస్తాను. భార్య కలిగి ఉండవలసినటువంటి ఆలోచన భర్తకు సిగ్గు తెచ్చే భార్యగా కాదు. భర్త శరీరంలోని ఎముకలు కుళ్ళిపోయేటట్లు జీవించే భార్యగా కాదు, కానీ భర్తకు ఘనత తెచ్చే, భర్త దేశ పెద్దలతో కూర్చున్నట్లుగా చేసే, భర్తకి గవిని యుద్ధ పేరు వచ్చినట్లుగా చేసే, ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే భార్యగా ఉండాలి. అని కేవలం సంఘ అధ్యక్షుని భార్య గురించి ఆ సందర్భంలో చెప్తున్నాను, పరిచారకుని భార్య సందర్భంలో చెప్తున్నాను. మిగిలిన మీరు కూడా ఎవరైతే భార్యలుగా ఉన్నారో ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టవలసినటువంటి వారై ఉన్నారు. మీ పిల్లల గురించి మీకు తెలియడం లేదు అంటే మీరు బాగుగా కనిపెడుతున్న వాళ్ళు కాదు. మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, దూరం ఉన్నా ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, మీకు తెలియలేదు అంటే మీరు బాగుగా మీ పిల్లలని పాలన చేయడం లేదు అని అర్థం. ఒక భార్య సంఘంలో పరిచారకుడు, సంఘంలో అధ్యక్షుడు చక్కగా పాలన చేయడానికి ఒక భార్య మొదట ఇంటిలో తన భర్తకి ఎలా సహకరించాలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే
పిల్లలు కూడా గుర్తించవలసినటువంటి వారు. పిల్లలు కూడా ఏమని గుర్తించాలి? మా డాడీ సంఘములో అధ్యక్షుడు, మా డాడీ సంఘములో పరిచారకుడు అని పిల్లలకి 100% వాళ్ళకు ఖచ్చితంగా తెలియాలి. మా డాడీ ఎవరో, సంఘములో ఎవరో తెలియాలి. పొజిషన్ ఏంటో తెలియాలి. మా డాడీ అధ్యక్షుడు అని అధ్యక్షుని పిల్లలకు తెలియాలి. మా డాడీ పరిచారకుడు అని పరిచారకుని పిల్లలకు తెలియాలి. మా డాడీ అధ్యక్షుడు కనుక నేను ఇలాగ నడుచుకోవాలి, మా డాడీ పరిచారకుడు కాబట్టి నేను ఇలాగ నడుచుకోవాలి అని పిల్లలు ఖచ్చితముగా గుర్తించవలసినటువంటి వారు. మా డాడీ నన్ను బాగుగా పాలన చేయాలి, ఇంట్లో ఉన్నటువంటి వారిని బాగుగా పాలన చేయాలి కనుక మా డాడీ నన్ను బాగుగా పాలన చేయడానికి నేను మా డాడీకి సహాయం చేయాలి. ఉన్నటువంటి పిల్లలు మా డాడీ మా హీరో, మా డాడీ మా రోల్ మోడల్ అని చెప్పేవాళ్ళు చేయి పైకెత్తండి. మయాంక్ ఫస్ట్ చేయొద్దట. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలేదా? నాకు అన్ని విషయాలలో మా డాడీ మా హీరో, మా డాడీ నాకు రోల్ మోడలు, నేను ఏం చేయాలన్నా మా డాడీని చూసి నేను నేర్చుకుంటాను అని. ఓకే, చేతులు దించండి. పిల్లలు ఒక సంఘ అధ్యక్షుడు, సంఘ పరిచారకుని పిల్లలు, పరిచారకుడైన తండ్రి, పరిచారకుడైన అధ్యక్షుడు సంఘాన్ని బాగుగా పాలన చేయడానికి మునుపుగా ఏంటిలో వారిని బాగుగా పాలన చేయడానికి వారి వంతు సహకరించవలసినటువంటి వారైనా. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. పిల్లల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరచును. తండ్రిని సంతోషపరచు కుమారుడు. ఎటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట? జ్ఞానము గల కుమారుడు. ఏ జ్ఞానం కలిగిన కుమారుడు? పరలోక సంబంధమైన దేవుని విషయమైన జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం పుట్టిస్తాడట? దుఃఖము పుట్టిస్తాడు. కాబట్టి పిల్లలు ఎలా ఉండాలి? నేను మా డాడీ సంఘములో తల ఎత్తుకొని తిరిగేటట్లుగా నేను మా డాడీని సంతోషపరచాలి. మా డాడీ సంఘస్థుల మధ్యలో తల దించుకొని సిగ్గుపడేటట్లుగా నేను జీవించకూడదు, కానీ మా మమ్మీ దుఃఖముతో దుఃఖించినట్లుగా నేను జీవించకూడదు, కానీ మా నాన్న సంతోషపడేటట్లుగా, మా అమ్మ దుఃఖపడకుండా మా అమ్మ కూడా సంతోషపడినట్లుగా నేను ఒక జ్ఞానము కలిగిన కుమారుడుగా జీవించాలి అని పిల్లలు జీవిస్తూ పరిచారకుడైన తండ్రికి సహకరించవలసిన వారై ఉన్నారు. అధ్యక్షుడైన తండ్రికి సహకరించవలసినటువంటి వారై ఉన్నారు. 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చాలు, బుద్ధిహీనుడు ఏం చేస్తాడట? తన తల్లిని తిరస్కరించును. తల్లిని తిరస్కరించే పిల్లలుగా కాకుండా తండ్రిని
సంతోష పెట్టడానికి జ్ఞానము గల పిల్లలైనటువంటి వారు పెరిగి తండ్రికి సహకరించవలసినటువంటి వారై ఉన్నారు. 17వ అధ్యాయము 25వ వచనం. 17వ అధ్యాయము 25వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, కన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. పిల్లలు తండ్రికి దుఃఖం తెచ్చేవారుగా కాకుండా, కనిన తల్లికి బాధ కలగజేసేవారుగా కాకుండా, జీవించి తండ్రి వారిని బాగుగా పాలన చేయనట్లుగా, ఇంటిలో తండ్రి తన భార్యని, పిల్లలని, ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వారిని బాగుగా పాలన చేయనట్లుగా పిల్లలుగా సహకరించవలసినటువంటి వారై ఉన్నారు. 19వ అధ్యాయము 13వ వచనం. 19వ అధ్యాయము 13వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. చాలండి. తండ్రికి చేటు తెచ్చును. తండ్రికి చేటు తెచ్చే పిల్లలుగా కాకుండా, జీవిస్తూ తండ్రికి సహకరించవలసినటువంటి పిల్లలుగా జీవితాలను జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. 23వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుకున్నాను. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నేను మా డాడీకి అధిక సంతోషం తీసుకురావాలి. మా డాడీకి నా వలన దుఃఖం కలగకూడదు, నా వలన చేటు కలగకూడదు, నా వలన సిగ్గుపడకూడదు. మా డాడీ నా వలన తలదించుకోకూడదు, సంఘ సభ్యుల మధ్యలో తలదించుకోకూడదు. మా డాడీ తల ఎత్తుకోవాలి, మా డాడీ ఎక్కువగా సంతోషించాలి. అందుకు నేను ఎలాగా 20 నీతిమంతునిగా జీవించాలి. ఎలా జీవించాలి? నీతిమంతునిగా జీవించాలి, అనీతిమంతునిగా కాదు. అనీతిమంతులైన ఫ్రెండ్స్ తో నేనున్నాను, అనీతిమంతులైన కొలీగ్స్ తో నేనున్నాను, అనీతిమంతులైనటువంటి వారితో నేను ఉన్నాను. అయినా కూడా నేను నీతిమంతుడిగానే ఉండాలి. ఎందుకంటే నేను మా డాడీని అధిక సంతోష పెట్టాలి. ఆ విధంగా పిల్లలు జీవించవలసినటువంటి వారై ఉన్నారు. చూడండి అక్కడ 24వ వచనంలోనే, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. డాడీ ఆనందం నందుతాడంట. ఎప్పుడు? పిల్లలు జ్ఞానం గలవారైనప్పుడు, దేవుని విషయమైన జ్ఞానం గలవారైనప్పుడు జన్మనిచ్చిన తండ్రి ఆనందపడతాడు. మా డాడీకి నా వలన ఆనందం కలగాలి, కాబట్టి నేను జ్ఞానం గలవాడినిగా భూమి మీద జీవించాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానిగా జీవిస్తూ నేను ఆనందపరచాలి. 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. నీ గర్ల్ ఫ్రెండ్ అని కాదు, నీ బాయ్ ఫ్రెండ్ అని కాదు. ఎవరిని సంతోష పెట్టాలి? తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ కు నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు అంటే నీకు విలువే తెలియదని అర్థం. నిన్ను 9 నెలలో 8 నెలలో మోసి ప్రసవ విషయంలో ఎంతో కష్టపడి నీకు నడక నేర్పి అన్ని చేసి ఇంత పెద్దగా నిన్ను ప్రయోజకునిగా చేస్తే, వాట్సాప్ లో మన ఏదో పెట్టారు, ఇట్లా తల్లిదండ్రులను సంతోష పెట్టాలో లేకపోతే ప్రేమించిన అబ్బాయిని సంతోష పెట్టాలో తెలియక చచ్చిపోయిందంట. యూట్యూబర్ ఆమె. ఏదో జస్ట్ విన్నా.
దేవుని విషయమైన జ్ఞానం లేకపోతే అంతే, నువ్వు గుర్తించలేవు, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో గుర్తించలేవు. హోషేయ పుస్తకంలో రాయబడింది, నా ప్రజలు జ్ఞానం లేక నశించుచున్నారు అని. దేవుని విషయమైన జ్ఞానం లేకపోతే తేడా తెలియక ప్రాధాన్యతలు తెలియక నాశనమైపోతారు. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నేను నా తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, నా తండ్రిని నేను సంతోష పెట్టాలి, నా తండ్రికి నేను సహకరించాలి, కుమారుడిగా నేను నా వంతు నేను ఇంటిలో సహకరించాలి. ఏమంటా ఇంకా అక్కడ, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఏం చేయాలంట అఖిల్? ఆనందపరచవలను. మమ్మీ నీకేం తెలియదులే, నువ్వు ఊరుకోండి మమ్మీ. నిజమే, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు చదువుకోక వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళని నీకు నడక నేర్పినట్టుగా నువ్వు కూడా వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పు. తప్పేముంది? నిన్ను కనిన తల్లిని ఆనంద పరచవలెను. 30వ అధ్యాయము 29వ అధ్యాయం 3వ వచనం. 29వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. జ్ఞానమును తన తండ్రిని సంతోషపరుస్తాడు. ఏ కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడట? జ్ఞానమును ప్రేమించువాడు. జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించువాడు. దేవుని వాక్యాన్ని ఏ పిల్లలైతే ప్రేమిస్తారో ఆ పిల్లలు జన్మనిచ్చిన తండ్రిని సంతోషపరుస్తారు. నీకు వాక్యం అంటే వాక్యం వినడానికి మనసు లేదు, వాక్యం వినడానికి రానికి మనసు లేదు, సంఘంగా కూడుకోవడానికి మనసు లేదు అంటే నువ్వు జ్ఞానాన్ని ప్రేమించడము లేదు. తండ్రిని సంతోషపరచాలంటే జ్ఞానాన్ని ప్రేమించే పిల్లలుగా జీవించాలి. వేశ్యలతో సాంగత్యము చేయువాడు. ఏ పిల్లలైతే వేశ్యలతో సాంగత్యం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారట? అతని ఆస్తిని, తండ్రి ఆస్తిని పాడు చేయు. తండ్రిని సంతోషపరచడం కాదు, తండ్రి ఆస్తిని పాడు చేసే పిల్లలు. చివరిగా 30వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రిని అపహసించి తండ్రిని అపహసించి అంటే ఎగతాళి చేసి, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఆ యూట్యూబర్ కదా, యూట్యూబర్ ఏం చేయాలి? తల్లి మాట వినాలి. వినలేదు, తేడా తెలియక ఆత్మహత్య చేసుకుంది. లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. పిల్లల యొక్క బాధ్యత. తండ్రి పరిచారకుడు, తండ్రి అధ్యక్షుడు సంఘములో. పరిచారకుడి పిల్లలుగా, అధ్యక్షుడి పిల్లలుగా నేను మా డాడీ ఇంటిలో మమ్మల్ని బాగుగా పాలన చేయడానికి నేను మా డాడీకి లోబడతాను. మా డాడీకి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను. ఆ విధంగా మా డాడీ మొదట ఇంటిని బాగుగా ఏలి తర్వాత సంఘములో కూడా తన పరిచర్యని చక్కగా చేసేటట్లుగా నేను మా డాడీకి సహకరిస్తాను అని పిల్లలు వారి బాధ్యతలను వారు నెరవేర్చవలసినటువంటి వారై ఉంచుకున్నారు. ఈ సమయంలో పరిచారకుడు ఏకపత్ని
పురుషుడై ఉండాలి. తన భార్య అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, చదువుకున్నా చదువుకోకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆమె మరణం వరకు ఆమెనే ప్రేమించాలి. ఆమెకే నమ్మకంగా ఉండాలి. పరిచారకుడు ఖచ్చితంగా ఏకపత్ని పురుషుడై ఉండాలి. రెండవది తన పిల్లలను, ఇంటి వారిని బాగుగా ఏలువాడు, లేక బాగుగా పాలన చేయవాడు, లేక బాగా బహు జాగ్రత్తతో పై విచారణ చేయవాడు, వారికి పైవాడుగా వారికి బుద్ధి చూపుచు వారి క్షేమం కోసం ప్రయాసపడే వ్యక్తిగా పరిచారకుడు ఉన్నారు. అందుకు సహకారంగా భార్యలు కూడా సహకరించాలి. నా భర్త సంఘంలో ఈ స్థాయి కనుక ఒక భార్యగా నేను నా భర్తకు ఈ విషయంలో సహకరించాలి. పిల్లలుగా మీరు కూడా మా మమ్మీ ప్లేస్ ఇది చర్చిలో, మా డాడీ ప్లేస్ ఇది చర్చిలో, కాబట్టి మేము మా మమ్మీకి మేము సపోర్ట్ చేయాలి, మా డాడీకి మేము సపోర్ట్ చేయాలి. ఈ విధంగా కుటుంబంలో అధ్యక్షుడైనటువంటి వ్యక్తికి, పరిచారకుడైనటువంటి వ్యక్తికి భార్యలు, పిల్లలు సహకరించి దేవుని చిత్తం ఇంటిలో, అలాగే సంఘములో, అలాగే సమాజంలో నెరవేరునట్లుగా జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ఈ సమయంలో ఈ వాక్యాల ద్వారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నా భర్తకు సహకరించే భార్యగా ఉన్నానా? మా డాడీకి పరిచయం చేసే స్త్రీలు కూడా ఉన్నారు కదా, మా డాడీకి, మా మమ్మీకి నేను సహకరించే పిల్లలుగా, కుమారుడిగా, కుమార్తెగా నేను ఉన్నానా అని మనలను మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ సహకరించే వారంగా కాకపోతే, భార్యలుగా సహకరించే వారంగా కాకపోతే, పిల్లలుగా సహకరించే వారంగా కాకపోతే, మన నడుతును శుద్ధి చేసుకుందాం. వాక్యము దేవుడు వినిపించింది నడతని శుద్ధి చేసుకోవడానికి, విడిచిపెట్టడానికి కాదు. మాటిమాటికి దేవుడు మాట్లాడుతున్నది నిర్లక్ష్యం చేయడానికి కాదు, నడతను శుద్ధి చేసుకోవడానికి. మరొక దినాన్ని నీకు ఇస్తున్నది నడతను శుద్ధి చేసుకోవడానికి. యుద్ధములో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధములో, అమెరికా ఇరాన్ మీద చేస్తున్న యుద్ధములో, రష్యా ఉక్రెయిన్ యుద్ధములో ఎంతో మంది చనిపోతున్న విషయం మనం అందరూ కూడా ఎరుగుదు. మనకి ఇంకా ఒక దినం, దేవుడు మనకు ఒక దినాన్ని ఇస్తున్నాడు అంటే నడతను శుద్ధి చేసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, పురుషులైన, స్త్రీలైన, పిల్లలైన, భార్యలైన, భర్తలైన, అందరూ కూడా నడతను శుద్ధి చేసుకొని దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో సంఘములో ఆయన చిత్తాన్ని, కుటుంబములో ఆయన చిత్తాన్ని, సమాజంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. కనుక మన జీవితాలను మనము సరి చేసుకున్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే ఏమంట, మంచి పేరు కోరదగినది. ఏది కోరదగినది? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. సుగంధ తైలము కంటే ఏం కోరదగినది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలైనదో, కోరదగినదో అని మనం చూస్తాం. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో మంచి పేరు కలిగి జీవించాలి మనం. వాక్యము ద్వారా మన జీవితాలని
మనం సరి చేసుకుందాం.